ఈ సీజన్ లో ఎలాగైనా సరే ఐపీఎల్ ట్రోఫీని గెలవాలని తపనతో బరిలో దిగిన ఆర్సీబీని ఫిలిప్ సాల్ట్ మరియు విరాట్ కోహ్లీ వీరబాదలతో గెలిపించారు. మరోపక్క ప్రతి మ్యాచ్ లో చివరి వరకు గట్టి పోటీనిస్తూ ఓటమిని రుచి చూస్తున్న ముంబై అద్భుతమైన ఫీల్డింగ్ తో ఢిల్లీని రన్అట్ చేసి ఘన విజయాన్ని అందుకుంది. ఆదివారం జరిగిన మొదటి మ్యాచ్ లో కఠినమైన పిచ్చిపై టాస్ ఓడి బ్యాటింగ్ వచ్చిన రాజస్థాన్ కు ఆర్సీబీ బౌలర్స్ అదిరిపోయే సవాల్ విసిరారు. మ్యాచ్ జరిగే కొద్ది పుంజుకున్న రాజస్థాన్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ దూకుడును పెంచాడు. రియాన్ పరాగ్ మరియు ధ్రువ్ జురేల్ సహాయంతో స్కోర్ బోర్డు ముందుకు నడిపించిన యశస్వి జైస్వాల్ 47 బంతుల్లో 10 ఫోర్లు 2 సిక్సర్లతో 75 పరుగుల మాస్టర్ ఇన్నింగ్స్ ఆడి వెనుతిరిగాడు. రాజస్థాన్ జట్టు 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 173 పరుగులు మాత్రమే చేయగలిగింది. 174 రన్స్ టార్గెట్ తో బరిలో దిగిన ఆర్సీబీ ఓపెనర్స్ రాజస్థాన్ బౌలర్స్ ను చిత్తు చేశారు. సిక్సర్లతో రెచ్చిపోయి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న ఫిలిప్ సాల్ట్ 33 బంతుల్లో 5 ఫోర్లు 6 సిక్సర్లతో 65 పరుగులు చేసి వెనుతిరిగాడు. ఆర్సీబీ మరోపన కింగ్ విరాట్ కోహ్లీ 45 బంతుల్లో 4 ఫోర్లు 2 సిక్సర్లతో అజేయంగా 62 పరుగులు చేసి టీ20 కెరీర్ లో 100 అర్ధశతకాల రికార్డు అందుకున్నాడు. 40 పరుగులు చేసిన దేవదత్ పడికల్ సహాయంతో ఆర్సీబీ 18 ఓవర్లపై టార్గెట్ ఛేదించి రాజస్థాన్ పై ఘన విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం జరిగిన రెండవ గేమ్ లో ఇంతవరకు ఆడిన మ్యాచ్ల్లో ఓటమి ఎరిగిన ఢిల్లీ జట్టు టాస్ గెలిచి ముంబైను బ్యాటింగ్ ఆహ్వానించింది. రెకల్టన్ మరియు సూర్యకుమార్ యాదవ్ దూకుడుగా ఆడినప్పటికీ ముంబై బ్యాటింగ్ కు తిలక్ వర్మ వెన్నెముకగా నిలిచాడు. 33 బంతుల్లో 6 ఫోర్లు 3 సిక్సర్లతో 59 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడడంతో ముంబై 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు భారీ స్కోర్ చేయగలిగింది. ఢిల్లీ బౌలర్ కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు తీసి పొదుపుగా బౌలింగ్ చేశాడు. 206 పరుగుల టార్గెట్ తో బరిలో దిగిన ఢిల్లీకి ఆశించిన ఆరంభం లభించలేదు. కానీ రంజీ మ్యాచ్లలో సూపర్ ఫామ్ తో ఉన్న కరుణ్ నాయర్ 40 బంతుల్లో 12 ఫోర్లు 5 సిక్సర్లతో 89 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడి వెనుతిరిగాడు. అయితే ఢిల్లీ విజయం ఖాయమనుకున్న దశలో ముంబై ఇంపాక్ట్ ప్లేయర్ కరణ్ శర్మ 3 వికెట్లు వేసి ఢిల్లీ టాప్ ఆట పనిబట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు. చివరిలో ముంబై ఫీల్డర్ల అద్భుత విన్యాసాలతో 19 ఓవర్లో వరుసగా 3 రన్అట్ చేసి ఢిల్లీని మట్టి కల్పించారు. 12 పరుగుల తేడాతో అనూహ్యంగా పరాజయం పాలైన ఢిల్లీ టేబుల్లో 2వ స్థానానికి రాగా జీటీ మొదటి స్థానానికి ఎగబాకింది. లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.